అందరికీ నమస్కారం. ఈరోజు ఫిలిం ఛాంబర్లో దీక్ష మూవీ ప్రెస్ మీట్ చేస్తున్నాం. మా ప్రెస్ మీట్లో పాల్గొంటున్న హీరో కిరణ్, మా రైటర్ రామ్ ప్రసాద్, అలాగే వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ తులసి అండ్ ఇంకో అమ్మాయి బిందు. ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సాంగ్ కూడా ప్లాన్ చేశాము. రేపు 2 డేస్లో సాంగ్ కూడా షూట్ చేస్తున్నాము. అంటే సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మంచి ఫైట్స్, మంచి సాంగ్స్, చాలా అద్భుతమైన వర్షం సాంగ్ చేశారు కిరణ్ అండ్ అలేఖ్య. చాలా చాలా బాగా వచ్చింది. మాకు 2 కాలేజీల ఓనర్స్ బాగా సపోర్ట్ చేశారు. అదే దిగల కృష్ణారెడ్డి టీకేఆర్ కాలేజ్ చాలా సపోర్టివ్గా నాకు ఎప్పుడో మేము టీడీపీలో కలిసి పనిచేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫాదర్స్ వారు దాదాపు 3 రోజులు షూటింగ్ చేసాం. చాలా బాగా ఉంది. కాలేజ్ కూడా చాలా అందంగా ఉంది. అలాగే ఇంకో కాలేజ్ మన సదాశివరెడ్డి ఎల్ఎన్కి ఇంజనీరింగ్ కాలేజ్ బిహెచ్ఎల్, అక్కడ కూడా చేయడం జరిగింది. అది కూడా చాలా బాగుంటుంది. దాదాపు 75 ఎకరాస్లో కట్టారు కాలేజ్. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా చేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. సినిమా ఫైట్స్ దాదాపు 4 ఫైట్స్ ఉంటాయి, 5 సాంగ్స్ ఉంటాయి. దానికి మంచి అద్భుతమైన మాటలు రాశాడు మా రామ్ ప్రసాద్ గారు. చాలా బాగుంటాయి మాటలు కూడా. డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ఈ సినిమా మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది. మెయిన్ టైటిల్ దీక్ష. గతంలో నందమూరి తారక రామారావు గారు చేసిన ఈ టైటిల్తో సినిమా చేశారు వాళ్ళు. అప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీ. దాన్నే టైటిల్గా పెట్టుకొని ఈ మూవీని కూడా సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. చాలా చాలా బాగా వచ్చింది. మా కిరణ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక 1 మినిట్ ఎంతది డైలాగ్, సహస్రనామ డైలాగ్ ఉంటుంది. 1 మినిట్ వితౌట్ కట్ చేశాడు. చాలా అద్భుతంగా వచ్చింది అది. అది భీముడి గెటప్లో, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ సినిమాలోనే ఆర్టిస్ట్ క్యారెక్టర్గా దాన్ని భీముడి క్యారెక్టర్స్ వేసి చెప్పడం అనేది చాలా బాగా వచ్చింది. అలాగే మంచి ఫైట్స్, అదే భీముడి దాంట్లో ఒక ఫైట్, మంచి ఫైట్ చేస్తారు. దాన్ని ఫైట్ మాస్టర్ రవి గారు చాలా అద్భుతంగా తీశారు. వాళ్ళు మొన్ననే 108 దేశాలలో ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది వారికి. వారు రావడమే మా మూవీ ఫస్ట్ ఫైట్ మాస్టర్గా పనిచేశారు. కాబట్టి వారికి కూడా చాలా చాలా అద్భుతంగా చేశారు. వారికి నిజంగా ఈ సినిమా తర్వాత ఆయన మంచి మంచి సినిమాలు వస్తాయని నమ్మకం ఉంది. తప్పకుండా ఇలాంటి, అంటే సినిమా నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా రోజుల మధ్య గ్యాప్ వచ్చింది డైరెక్షన్ చేయక. కాబట్టి ఇందులో డైరెక్షన్ చాలా, అంటే బాగా చేయాలి, సినిమా బాగా రావాలని మంచి టైం తీసుకొని పనిచేశాం దీనికి. అలాగే మా ప్రొడ్యూసర్ అశోక్ గారు చాలా బాగా సపోర్టివ్గా ఉన్నాడు. అలాగే కృష్ణారెడ్డి గారు వారు బాగా చేశారు. నేను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. కాబట్టి ఈ సినిమా త్వరలో, అంటే కంప్లీట్ అయింది, కానీ దాన్ని ఎప్పుడు అనేది మనం అనుకోలేదు రిలీజ్. అలాగే మన తులసి వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. అమ్మాయి కూడా మంచి పేరు వస్తుంది. అలాగే ఇందులో మా కో డైరెక్టర్ రాజశేఖర్ కూడా చాలా 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 బాగా పనిచేసాడు. ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ కావాలి వారు కూడా. ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందని నమ్మకం నాకుంది. తప్పకుండా రేపు ఇంకో సాంగ్లో చేయబోయే సాంగ్లో వన్ ఆఫ్ ది డాన్సర్గా మా బిందు చేస్తూ ఉంది. కాబట్టి చాలామంది కలయికలతో ఒక సినిమా జరుగుతుంది. కాబట్టి అందరూ సినిమా హిట్ అయితే అందరికీ పేరు వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి. ఇంకో 2 సినిమాలు తీస్తారు వాళ్ళు. ఇంకా 2 సినిమాలు తీస్తే ఒక సినిమాకి దాదాపు 200 మందికి
ఒక జీవనోపాధి జరుగుతుంది, రకరకాలుగా ఉంటుంది ఇందులో. కాబట్టి ఒక సినిమాను మంచి సినిమాగా తీస్తే ప్రేక్షకులు కూడా ఈ మధ్యకాలంలో డెఫినెట్గా హిట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మా సినిమా కూడా సబ్జెక్ట్ అంటే దీక్ష అంటే ఒక పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందనే కాన్సెప్ట్. నా లైఫ్ అంతా అదే, నేను మొదటి నుంచి అదే దీక్షతో పనిచేస్తున్నాను కాబట్టి మనం ఈ స్టేజ్ వరకు రాగలిగినాం. ఎక్కడో మిట్టపల్లి గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన నేను ఈరోజు ఇక్కడ వచ్చి సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ చైర్మన్గా అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చి ఛాంబర్ ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ని స్టార్ట్ చేసి దీన్ని ఈరోజు మంచి స్థాయిలో నిలబెట్టి ఉండడానికి కూడా ఒక దీక్ష పట్టుదల అవసరం. కాబట్టి మా సినిమాలో కూడా అదే ఉంటుంది, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సక్సెస్ అయితే ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి. ఇట్లాంటి సినిమాని మీరు సక్సెస్ చేయండి. ఇంకా 10 సినిమాలు చేస్తాం. త్వరలోనే ఇంకొక సినిమా కూడా చేయబోతున్నా, ఉమెన్స్ కబడ్డీ. అది మొత్తం స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయింది. దాన్ని మా రైటర్ రాంప్రసాద్ గారే కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని అతి త్వరలో చేయబోతున్నాం. అది మొత్తం స్పోర్ట్స్ బేస్డ్ కాబట్టి ఇప్పటికీ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు ఏది కూడా ఫెయిల్ కాదు. కాబట్టి మా సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఆ సినిమా కూడా ఎందుకంటే దాన్ని 18 భాషల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికీ ఎవరు చేయలే, వరల్డ్ రికార్డు కూడా కావాలి మనకు. కాబట్టి స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అయితేనే అది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తాను నమ్మకం నాకుంది. దానికి కూడా నేనే డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఎవరైనా కబడ్డీలో మంచి ప్రావీణ్యత ఉన్న హీరోయిన్స్ కూడా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ఇందులో అవకాశం ఉంటుంది. కొత్త పాత అనేం లేదు, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఎవరున్నా డెఫినెట్గా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. సినిమా ద్వారా కూడా ఇంకా దాదాపు 4 హీరోయిన్స్ కావాలి అందులో. కాబట్టి మంచి ప్రావీణ్యత కబడ్డీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సినిమా త్వరలో కంప్లీట్ అంటే అన్ని డబ్బింగ్ రికార్డింగ్ అన్ని కంప్లీట్ చేసి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ముఖ్యంగా మా కిరణ్ గారికి థ్యాంక్స్, మా తులసికి అందరికీ, మరి రాంప్రసాద్ గారికి అందరికీ, మా రాజశేఖర్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్. ఇవాళ మా దీక్ష ప్రెస్ నోట్ ఇస్తే నాకు పిలిచారు. మెయిన్ ముందుగా మా రామకృష్ణ గౌడన్న గారికి చాలా రుణపడి ఉంటాను. దీక్ష సినిమా హీరో చేయడమే కాదు, దీనికంటే ముందు మా ఛాంబర్లో నన్ను తీసుకోవడం జరిగింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది మా అసోసియేషన్ తెలంగాణ మాకి. అలా మా అంటే ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు ఏ గూటి పక్షులు ఆ గుడి చేరుతాయి, చేరడానికి ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లు అన్న కట్టారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అనేది. అది చాలా మందికి చిన్న పెద్ద అనే చూడరు. ఎవ్వరు ఫ్రెషర్ కూడా చాలా, ఒక సీనియర్ ఆర్టిస్ట్ కి ఎంత వాల్యూ ఇస్తారు, ఒక ఫ్రెషర్ కూడా అంత వాల్యూ ఇస్తారు. అది నేను రామకృష్ణ గౌడన్న దగ్గరే చూశాను. ఇప్పుడు నేను తెలుగులో 18 సినిమాలు చేశాను, తమిళ్లో 2 చేశాను హీరోగా. కానీ రామకృష్ణ అన్న లాంటి వారిని ఫస్ట్ టైం చూడటము, అలాంటి అన్న దొరకడం నా అదృష్టం. ఈ మూవీకి వస్తే ప్రసాద్ గారు రైటర్ గా చేశారు, అలాగే తులసి గారు ఒక లీడ్ క్యారెక్టర్ చేశారు, బిందు గారు సాంగ్లు చేస్తున్నారు. సో ఈ ఒక టీం వర్క్ లో తర్వాత రాజశేఖర్ అని కోడైరెక్టర్ గారు, వీళ్ళందరూ టీం వర్క్ ఒక నిజంగా దీక్షలా తీసుకొని సినిమాని బాగా చేయడం జరిగింది. ఇందాక అన్నయ్య గారు అన్నట్టు కిరణ్ బాగా చేశారంటే నేను చేయలేదని చేయించుకున్నారు. సో అదే టాలెంట్ ఉండడం వేరు, దాన్ని బయట తీయడం వేరు. మెయిన్ డైరెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా దగ్గర 1 రూపాయి నుంచి 100 రూపాయలు ఉంటుంది. దానికి ఎంత కావాలో తీసుకోవాల్సిన డైరెక్టర్ నాకు తీసుకున్నారు అన్నయ్య. అదంతా బాగా కూడా వచ్చింది. 100% వర్క్ దాంట్లో చూపించడం జరిగింది. ఇందాక చెప్పినట్టు 1 minute డైలాగ్ అనేది సాంస్క్రిట్ డైలాగ్. అది సింగిల్ టేక్. ఇప్పుడు దాకా ఏ సినిమాలో ఏ హీరో చేయలేదు. నార్మల్ గా తెలుగు డైలాగ్స్ చెప్పారు కానీ సాంస్క్రిట్ చెప్పలేదు. అది సింగిల్ టేక్ లో మనం రికార్డ్ కొట్టాలి, ఈ సినిమా నీకు అవార్డు రావాలి కిరణ్ అని నాకంటే ఎక్కువ దీక్ష తీసుకొని నాకు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అన్న ఈ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కి ఏమాత్రం తీసుకోకుండా కష్టపడ్డారు. అది నాకు ఇంకా గూస్ బంప్స్ వచ్చినాయి. లైక్ సినిమా మేము మార్నింగ్ ఎలా ఉంటామో నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అదే టెంపో అదే ఎనర్జీ మెయింటైన్ చేయాలి. అంటే ఓకే మేము యంగ్స్టర్స్ అన్న మధ్యలో గ్యాప్ వచ్చి కూడా అన్ని ఇప్పుడు అలా చేస్తున్నారంటే అన్న నిజంగా మీరు గ్రేట్ అన్న.
సూపర్ స్టార్ కృష్ణ గారితో చేశారు, మన రవితేజ గారితో చేశారు, సుమన్ గారితో చేశారు, వాళ్ళ ఉదయ్ గారితో చేశారు. సో నేను కూడా వాళ్ళలాగా స్టార్ అవుతున్నాను నమ్మకం మీద చేయడంతో. సో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆడియన్స్ మీరు చూడాలి, బాగా సక్సెస్ చేయాలి, ఇంకా సినిమాని తీయాలి. మాకు సినిమా తప్ప వేరే పని రాదు. సో మీ బ్లెస్సింగ్స్ చెప్తాను, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నమస్కారం. మా దీక్ష యూనిట్ అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే అంత పట్టుదలగా చేశారు అందరూ. ఎవరికి ఇచ్చినటువంటి పాత్ర కానీ లేకపోతే ఎవరి పని వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు ఈ సినిమా ద్వారా. ఎక్కడో మెట్టపల్లెనా సార్, ఇక్కడ మెట్టపల్లెలో పుట్టి మెట్టు ఎక్కుతూ ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఈ స్థితికి వచ్చినటువంటి రామకృష్ణ గౌడ్ గారు ఎంతో మందికి స్ఫూర్తి. అంటే మాటలు చెప్పే వాళ్ళని చాలా మంది చెబుతుంటాము వేదిక మీద, అవి వేరండి. మాటలు చెప్పడం కాదు, చేసి చూపించినటువంటి మంచి వ్యక్తి రామకృష్ణ గౌడ్ గారు. ఎంత సినిమా తీస్తున్నామా అది అనేది కాకుండా, ఎంత పెద్ద హీరోలు పెడుతున్నామా అని కాకుండా, ఎంత బడ్జెట్లో తీస్తున్నామా అని కాకుండా, తను చేసేటువంటి ఒక సత్సంకల్పమైనటువంటి పనికి, చేసే సినిమాకి ఎవరైతే న్యాయంగా అవసరమో వాళ్ళని పెట్టుకుంటూ, అవసరం ఉన్న వాళ్ళని సినిమా పరిశ్రమ ద్వారా వాళ్ళకి పని కల్పిస్తూ ఆదుకోవడం చాలా గొప్ప విషయం అండి. ఆ విషయం సార్ చాలా ధన్యవాదాలు సార్ మీకు. మీలాంటి వాళ్ళు ఉంటే అసలు ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ ఖాళీగా ఉండడు నాకు తెలిసి. అలాంటి మంచి హృదయం అయింది. ఇది ఓపెన్ గా చెప్తానండి, వాస్తవం అండి. మీరు ఎవరిని కదిలించినా కూడా ఇండస్ట్రీలో ఇదే మాట చెప్తారు. సో ఇక సినిమా విషయానికి వస్తే, దీక్ష సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. కథ మంచి కథ, చాలా బాగుంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి అంటే యూత్ కి ఏవైతే కావాలో అన్ని రకాల రసాలన్నీ ఉంటాయి. ఇక దాంట్లో హీరోగా కిరణ్ కుమార్ అసలు నిజంగా మంచి టాలెంటెడ్. భీమ్ క్యారెక్టర్ లో ఆ భీమ్ డ్రెస్ కానీ ఆ వెయిట్ అంతా మోస్తూ కూడా సింగిల్ టేక్ లో అంత పెద్ద డైలాగ్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఆ డైలాగ్ చెప్పడంలో కూడా దానికి ఆరోహణ అవరోహణ, అప్ అండ్ డౌన్స్ కూడా మనం అలా చూస్తుండిపోతాం. అంత అద్భుతంగా చేశాడు. సాంగ్స్ అనే కాదు, డైలాగ్ డిక్షన్ అనే కాదు, సూపర్, మంచి టాలెంటెడ్, చాలా బాగుంటుంది. మీరందరూ చూడండి. సో ఈ దీక్షని అంత దీక్షగా అందరూ కష్టపడి పనిచేసాం. రేపు మీరు కూడా చూసిన తర్వాత ఇదే మాట్లాడతారు. సో అలాగే రామకృష్ణ గౌడ్ గారి దర్శకత్వంలో ఇంకా ఇలాంటి సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఒక మహా గొప్ప ప్రాజెక్ట్ ను కూడా ఆయన తలపెడుతున్నారు. అది దాదాపు 18 భాషల్లో తీస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమా పట్ల ప్యాషన్ కానీ ఎంతో మందికి 18 భాషలు అంటే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అట్లనే అది ముఖ్యంగా ఉమెన్ లేదా కబడ్డీ మీద ఇంతవరకు ఆన్ స్క్రీన్ ఎలాంటి సినిమా రాలేదు మన ఇండస్ట్రీలో కానీ, ఎక్కడ నేనైతే చూడలేదు. సో ఒక అద్భుతమైన పాయింట్ తోటి చాలా దాదాపుగా 2-3 నెలల నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తా ఉన్నాం. చాలా అద్భుతంగా వస్తున్నది. సో ముఖ్యంగా మీరందరూ ఇలాంటి సినిమాలు ఆదరించాలి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ధన్యవాదాలు. కృషి పట్టుదల ఉంటే ఏ స్థాయికి ఎదగచ్చు అనడానికి మన రామకృష్ణ గౌడ్ సార్ గారే పక్క నిదర్శనం. దీనికి తను ఉండడమే కాకుండా మా అందరి చేత దీక్షగా ఒక పని చేయిస్తూ ఈ సినిమాని చాలా బాగా తీసుకొచ్చారు. చాలా గ్యాప్ తర్వాత సినిమా డైరెక్షన్ చేస్తున్నారు సార్. అయినా కూడా మాకు కొత్త డైరెక్టర్ ఇచ్చాకంటే ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చారు. చాలా మంచి ఉత్సాహంతో ఈ సినిమాని బాగా తీసాం. అలాగే రైటర్ గారు మంచి డైలాగ్స్ తో సీన్స్ మంచి బలంగా తీసుకొచ్చారు. ఇంకా మన కిరణ్ గారికి అయితే చెప్పే అవసరం లేదు. తను ఫిజికల్ గా ఎంత ఫిట్, మెంటల్ కూడా అంత ఫిట్. చాలా ఉత్సాహంగా చేశారు. సీన్స్ చాలా బాగా వచ్చింది. సినిమా ఆల్మోస్ట్ టాక్ అబౌట్ కంప్లీట్ అయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా సార్ ఫినిష్ చేసి డేట్ కూడా చెప్తారు.
సినిమా ఇంకోసారి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు తులసి. దీక్ష మూవీలో నేను వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను. నాకు నా క్యారెక్టర్ బాగా నచ్చింది హీరోయిన్ కాంబినేషన్లో. అలాగే ఈ మూవీ బిగ్ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అందరికీ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్.